ప్రధానంగా గ్రంథాలే చరిత్ర గతం ఏం జరిగింది, మన పూర్వీకులు ఏం చేశారని తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా విదేశీ యాత్రికులు రాసినటువంటి గ్రంథాలు, బుద్ధ బోధనలు, అనేక మతాలకు సంబంధించిన గ్రంథాలు, విదేశీ యాత్రికుల సందర్శనలు, చైనా డిబేట్, ఆఫ్ఘనిస్తాన్, మంగోలియా, భారత, వీటన్నిటికి సంబంధించినటువంటి చరిత్ర పూర్వీకులు రాసినటువంటి గ్రంథాలు మనకున్నాయి. మన లైబ్రరీలో సంబంధించిన పుస్తకాలు, మ్యాగజైన్స్. ఇప్పుడు నెట్ యుగం వచ్చిన తర్వాత దాంట్లో స్టోర్ చేసుకునే బుక్స్ అన్నింటినీ స్టోర్ చేసుకునే పరిస్థితి కనపడుతూ ఉంది. సెల్ నుంచి కూడా మనం చదువుకునే పరిస్థితి కనపడుతూ ఉంది. కంప్యూటర్ నుంచి, ల్యాప్టాప్ నుంచి మనం చదువుకునే పరిస్థితి కనపడుతూ ఉంది. ఏదన్నా పుస్తకాలు చదవటం వల్ల మాత్రమే వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించగలరు, భవిష్యత్తులో రాణించడానికి ఆస్కారం ఉంది. సెల్ ఫోన్ తల ఉంచుకొని చూడాలి, సెల్ ఫోన్ తల ఉంచుకొని చూడాల్సి వస్తుంది. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తల దించుకోవాల్సి వస్తుంది. పుస్తకం తల దించుకొని చదవాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఉపాధి కోసం, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తల ఎత్తుకొని ధైర్యంగా గుండెల్లో ప్రశాంతంగా ఊపిరి పీల్చి సమాధానం చెప్పాలి. అందుకోసం పుస్తకాల ప్రాముఖ్యత ఉందనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. పుస్తకాలే కాదు, గ్రంథాలయాలు దేశవ్యాప్తంగా ఊరూరున గ్రంథాలయాలు ఉన్నాయి. ఆ పుస్తక అధ్యయనం అనేది ఇది అనేక మత గ్రంథాలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, జైన్, సిక్, కన్ఫ్యూషియన్, ఇంకా జొరాస్ట్రియన్, యూదు, అనేక రకాల మతాలకు సంబంధించిన మత గ్రంథాలు, విధి విధానాలు, జీవన విధానాలు అందులో ఉన్నాయి. అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించి భూగ్రహానికి కాకుండా ప్రపంచంలో ఈ ఈ సకల చరాచర జగత్తులో ఉన్నటువంటి అన్నిటి అంశాలకు సంబంధించి సముద్ర లోతుల నుంచి సూర్యుని అంచుల దాకా పుస్తకాల ద్వారా, గ్రంథాల ద్వారా మాత్రం మనకు అనేక సమాచారాలు వస్తున్నాయి. అనేక నోబెల్ ప్రైజులు, అనేక ఇవి వస్తూ ఉన్నాయి. సో అనేక సినిమాలు తీసిన, డాక్యుమెంటరీలు తీసిన, పుస్తకాల బేస్డ్గా రైటర్స్ పుస్తకాల బేస్డ్గా రిటర్న్స్ వల్ల మాత్రమే, రైటింగ్స్ వల్ల మాత్రమే అన్నీ వస్తాయి. సమాజ నిర్మాణం అంతా కూడా బుక్స్తో మెర్జ్ అయి ఉన్నది అనేది చెప్పుకోక తప్పదు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే శ్రౌత లిఖితం కావటం, సంస్కృతి వికాస పరిణామ క్రమంలో ముఖ్య ఘట్టాలుగా ఉన్న వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యాలు, ఉపనిషత్తులు, పురాణాలు, లేకపోతే ప్రస్తావనాత్రయం, భారత భాగవత రామాయణాలు, ఉపపురాణాలు, స్మృతి గ్రంథాలు, భారత కథా సాహిత్యం, గ్రంథరూపంత వరకు. సో అట్లా అనేక పుస్తకాలు ఉన్నాయి. ఏ జాతి, దేశం, ఏ ప్రపంచానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు తెలియాలంటే మనకు పుస్తకాల ద్వారానే తెలుస్తుంది. సో దేశ, విదేశీ మతాలు, దాడులు, మానవుల యొక్క ఈర్ష్యాదేశాలు, కుచిత బుద్ధి, మానవ వికాసం, మేధా సంపత్తి, సో ఒక దేశం మీద ఒక దేశం దాడి, విశ్వవిద్యాలయాలు, భవనాలు, గ్రంథాలు, ఇట్లా వేటిని తీసుకున్న పుస్తకాల నుంచి వస్తాయి. ముద్రణలు, యంత్రాలు వచ్చాక వతుల ప్రచురణ పెరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మానవ నిర్మితమైనటువంటి అంటే భవిష్యత్ తరాలకు పుస్తకాల ద్వారానే పూర్వీకుల యొక్క ఆచార వ్యవహారాలు మనకు తెలుస్తాయి. డిజిటలైజేషన్ వచ్చింది, కంప్యూటరైజేషన్ వచ్చింది, అనేక రకాలైనటువంటి వచ్చింది. ఆ విధంగా అనేక సృజనాత్మక గ్రంథాలు, అనేక శాస్త్రాలు, గ్రంథాలు, ఆధ్యాత్మిక, చరిత్ర, వివిధ విద్యలు, రూపాలు, మానసిక ప్రధాన అంశాలు, వేలాది అంశాలు, గ్రంథాలయాలు, కోట్లాది పాఠకులతోని ఉండటం దేశ విజ్ఞాన ఖనిగా మారటం వల్ల దేశాభివృద్ధి జరుగుతుంది. సో అందుకోసం ఆ విధంగా ప్రేమ, మమకారాలే కాదు, ముద్రణ వల్ల అనేక అంశాలు మనకు తెలుస్తాయి. సో అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో అనేక లైబ్రరీలు, అనేక కాలేజీలు, అనేక విద్యా సంస్థలు, ఇట్లా ఈ విధంగా చూసినప్పుడు లైబ్రరీలే జాతికి అంటే పుస్తకాలే జాతి ప్రయోజనాలకి మేలు చేస్తాయని చెప్పేసి మనం చేస్తున్నాను. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, నేను లక్ష్యాలు